నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. మనము గ్రహించలేని గొప్ప కార్యములు ఆయన చేయును. యోబు స్నేహితుడైన ఎలీహు ఈ వచనంలో దేవుని యొక్క మహిమ, శక్తి మరియు మానవ అజ్ఞానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన స్వరముతో అద్భుతంగా గర్జించుచున్నాడు. ఈ మాట దేవుని శక్తిని మరియు ప్రకృతిపై ఆయనకున్న నియంత్రణను సూచిస్తుంది. దేవుడు చేసే కార్యాలు మానవ మేధస్సుకు మించి ఉంటాయి. మనము గ్రహించలేని, అర్థం చేసుకోలేని వాటి వెనుక దేవుని యొక్క ఉద్దేశాలు చాలా గొప్పవి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలలో తలంపులయందు, క్రియలయందు దేవుడు మానవాళికి చాలా పైగా ఉన్నవాడు. దేవుని ప్రజలు పాపభూయిష్టమైన తమ తలంపులు, క్రియల నుండి ఘనమైన దేవుని తలంపుల, క్రియల వైపు మళ్ళుకోవాలని యెషయా ఇక్కడ పిలుపునిస్తున్నాడు. దేవుని తలంపులు, ఆయన మార్గాలు ఒక సాధారణ మానవునిలా ఉండవు. అయితే మానవ హృదయాలు ఆయన వైపు తిరిగి ఆయనను వెతకడం వలన పునరుజ్జీవింపబడి పరివర్తన చెందుతాయి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2లో ఉన్నట్లు అప్పుడు మన ఆలోచనలు, మార్గాలు ఆయనవేనన్న నిశ్చయత కలగడం మొదలవుతుంది. అంతేకాక మన ప్రభువును పోలి మనం జీవించాలన్న గొప్ప కోరిక, మనం ఏం చేసినా మనం సేవిస్తున్న దేవుని సంతోషపెట్టాలన్న నిశ్చయత కలిగి ఉండాలి. వీటన్నిటినీ ఆయన వాక్యంలో నిలిచి ఉండి పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడుతూ చేయాలి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. దేవుని నిర్ణయాలు, మార్గాలు, ఆయన చేసే కార్యాలు మన జ్ఞానానికి మించి ఉంటాయి. కానీ మనకు అర్థం కాని పరిస్థితుల్లో కూడా దేవుడు పనిచేస్తూ ఉన్నాడని విశ్వసించాలి. ఆధ్యాత్మికంగా మనం దేవుని ముందర తల వంచినప్పుడే ఆయన చేసే కార్యాలు వెనుక ఉన్న అర్థం మనం అర్థం చేసుకుని విశ్వాసంలో నిలదొక్కునే జ్ఞానాన్ని పొందుకునేలా దేవుడు దీవిస్తాడు. ఆమేన్.